చిన్నప్పుడు తిన్న ఫుడ్ ఐటమ్స్ కానీ చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు కానీ ఏవి కూడా అంత ఈజీగా మర్చిపోలేము. మళ్ళీ అలాంటి రోజులు కావాలనుకున్నా మనకైతే ఇప్పుడు రాలేవు కదా. వెల్కమ్ టు మనీ బ్లాగ్స్. నేను మీ మనీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చిన్నప్పుడు తింటూ ఉంటాం కదా రసగుల్లా, ఆ రెసిపీతో అయితే వచ్చేసిన అనమాట. దానికోసం అయితే ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా వంట సోడా, కొద్దిగా ఉప్పు, అదేవిధంగా కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసిన అనమాట. రెడ్ కలర్ అంటే మనకి సేమ్ కలర్ అదే విధంగా రావడం కోసం అయితే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసిన. ఒకవేళ మీకు ఫుడ్ కలర్ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి. సో ఇవన్నీ కలిపిన తర్వాత ఒకసారి పిండిని మంచిగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాదు, మరీ చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా నార్మల్గా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇట్లా కలిపితే ఏంటంటే మంచిగా గుల్లలాగా పొంగుతాయి అన్నమాట. అందుకోసమని ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత వచ్చేసి మిగిలిన ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాము. దానికోసం మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని మనం తీసుకున్న చక్కెర వేసుకొని సేమ్ కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకొని ఇప్పుడు పాకం అయితే రెడీ చేసుకుంటున్నాను. మరీ తీగ పాకం రానవసరం లేదు. జస్ట్ చక్కెర కరిగి మనం చేతికి పెట్టినట్టయితే జిగటగా వస్తే సరిపోతుంది అనమాట. ఎక్కువ మరీ ముదురు పాకం కానీ తీగ పాకం కానీ రానవసరం లేదనమాట. కొంచెం నార్మల్గా వస్తే సరిపోతుంది. ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. మనకి చేతికి జిగటగా అనిపించినప్పుడు స్టవ్ ఆపేసుకోండి. దీంట్లోకి మళ్ళీ షుగర్ గట్టిగా అవ్వకుండా కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసినట్టయితే గట్టిగా అవ్వకుండా పాకం అనేది మనం ఎట్లా రెడీ చేసుకున్నామో అట్లనే ఉంటుంది. సో నిమ్మరసం వేయకపోతే మళ్ళీ తొందరగా గట్టిగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకైతే పాకం రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినాక ఎట్లొచ్చింది అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు చాలా చోట్లలో అయితే ఇవి అయితే దొరకట్లేదు మనకి. మనం చిన్నప్పుడు అయితే ప్రతి షాప్లో దొరికేవి, కానీ ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయినాయి. ఏదో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. సో ఇలాంటప్పుడు మనం ఇంట్లోనే రెడీ చేసుకొని తింటే బాగుంటుంది కదా. అందుకే మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసినాం కదా, మూత పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను పాకం గిన్నె. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలన్నమాట. మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా కొద్దిగా ఆయిల్ వేసుకొని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఎందుకంటే పిండి అదంతా ఏం లేదు కాబట్టి ఆయిల్ అనేది ఏం పాడవ్వదు. ఇప్పుడు ఆయిల్ వేడయ్యేసరికి మనం పిండి తడిపి పెట్టుకున్నాం కదా, అవి అయితే ఇట్లా ఉండలు చుట్టేసుకోవాలి నీట్గా. చూస్తున్నారు కదా, చిన్న చిన్న బాల్స్. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసి మళ్ళీ పాకంలో వేసినాక వీటి సైజ్ అనేది పెరిగిపోతుంది అనమాట. అందుకోసమని చిన్న చిన్నగా తీసుకుంటున్నాను. చాలా చిన్నగా తీసుకోవాలి. ఎక్కువ పెద్దగా అయితే మరీ లావ్ అయిపోతే తినలేము, చూడడానికి కూడా బాగుండదు. అందుకోసమని ఇట్లా చిన్న చిన్నగా తీసుకొని రౌండ్గా చేసుకొని బాల్స్ లాగా వేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను అన్నీ. అంతలోపు మనకి ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు వీటన్నింటిని కొన్ని వేసుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఆయిల్ చూసుకొని గిన్నెను చూసుకొని ఇవి అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే పొంగడానికి ఎక్కువ ప్లేస్ కావాలి కాబట్టి కొంచెం వేసుకుంటే బాగుంటుంది. మరి ఎక్కువ వేసేసినాం అనుకోండి అవి అంత క్రిస్పీగా రావు. అందుకోసమని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడైతే నేను ఈ విధంగా కొన్ని వేసేసి డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది మంచిగా వేడవ్వాలి. ఆయిల్ వేడైతేనే మనకి మంచిగా పొంగుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా, చాలా నీట్గా అయితే డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాము. సేమ్ మనం షాప్లో కొంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే స్వీట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మీలో ఎవరికైనా తెలుసా ఇవి ఇట్లా చేస్తారు అనేసి? తెలిసినట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు మన ఛానల్లో ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. దానివల్ల మీరు ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా అయితే చూసేయచ్చు. సో మనకైతే ఇక్కడ రసగుల్లా అయితే రెడీ అయిపోయినాయి అనమాట. అంటే మంచిగా ఫ్రై చేసేసుకున్నా కదా, ఇప్పుడైతే తీసేసుకోవచ్చు. మనం రెడీ అయిపోయినాయి. ఫస్ట్ మనం వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే అవి పైకి వస్తాయి కాబట్టి. తర్వాత సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. మనం వాటిపైన ఇట్లా స్పూన్ పెట్టి కలిపేస్తూ ఉండాలి. అంటే మనం బోండాలు ఏ విధంగా అయితే ఫ్రై చేస్తామో అదే విధంగా అయితే నీట్గా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉంటేనే లోపలంతా కూడా పిండి అనేది నీట్గా ఉడికిపోతుంది. లేదంటే పిండి లాగా ఉంటుంది.
మీరు పాకం అనేది వేడిగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వెంబటే తీసిన వెంబటే అయితే పాకంలో వేసేయాలి. పాకం వేడిగా లేనట్టయితే మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టేసి కొంచెం వేడి అయిన తర్వాత ఇవి వేసేయండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే మనకి మంచిగా లోపలంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట పాకం వచ్చేసి. లేకపోతే పైన వరకే పీల్చుకొని లోపలంతా పిండి అట్లనే ఉండిపోతుంది. అందుకోసమని కొంచెం గోరువెచ్చగా ఉండాలి పాకం, అదొకటి చూసుకొని వీటిని అయితే వేసేసుకోండి. నేను తర్వాత వచ్చేసి మిగిలిన రసగుల్లాలన్నీ కూడా ఇదే విధంగా అయితే ఫ్రై చేస్తున్నాను. నేను చేసిన వాటికి నేనైతే 3 సార్లు డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట. సో క్వాంటిటీని బట్టి గిన్నె పెట్టుకొని మీకు తగినట్టుగా చేసుకోండి. టేస్ట్లో అయితే అస్సలు ఏం తేడా ఉండదు. మనం బయట కొంటే ఏ విధంగా ఉంటుందో అట్లనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దొరకట్లే కాబట్టి మనం ఇంట్లో ఈ విధంగా చేసుకొని మన పిల్లలకు పెట్టినట్టయితే వాళ్ళు కూడా టేస్ట్ చూస్తారు అండ్ తెలుస్తుంది కదా. సో తప్పకుండా మీరు కూడా చేసి మీ పిల్లలకు పెట్టండి. ఎట్లా ఉందనేది వాళ్ళనే అడగండి, చెప్తారు. షాప్లో కొనుక్కుండా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం స్పూన్తో కలుపుతూ నీట్గా అయితే ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వీటిని కూడా ఇవైతే రెడీ అయిపోయినాయి. వీటిని కూడా తీసేస్తున్నాను. మరి సాఫ్ట్గా గులాబ్ జామ్ లాగా అయితే ఉండవు ఇవి. కొంచెం మనం షాప్లో కొన్నా కూడా కొంచెం ఈ విధంగానే ఉంటాయి కదా. సో మీరు సైజ్ పెద్దగా కావాలనుకుంటే ఇంకొంచెం బాల్స్ అనేది పెద్దగా చేసేసుకోండి. లేదు చిన్నగానే కావాలి మనం షాప్లో కొంటే ఎట్లుంటాయి అదే సైజులో కావాలి అనుకుంటే చిన్న చిన్న బాల్స్ చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయినాయి. డీప్ ఫ్రై అయితే అన్నీ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి పాకంలో వేసేసిన అనమాట. అన్నీ కూడా ఒకటేసారి వేసేసి ఒకసారి కలిపి పక్కన పెట్టేసినాను. ఒక 5 నిమిషాలు పాకంలో ఉంచేసుకున్నట్టయితే మనకి ఇవంతా కూడా పీల్ చేసుకుంటాయి అనమాట. పాకం అనేది నీట్గా పీల్ చేసుకుంటాయి అన్నీ. అందుకోసమని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. సో చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా అన్నీ మంచిగా నీట్గా కలిపేసి పక్కన అయితే పెట్టేసిన. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. సేమ్ మనకి షాప్లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా అయితే వచ్చినాయి. సో మీకు అందరికి కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో నాతో తెలియచేయండి. బాయ్ బాయ్.